మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశము ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం, ఈ అన్ని జనులు అల్లరి రేపుచున్నారు, జనములు వ్యర్థమైనవి తలంచుచున్నారు ఈ భూమి మీద. ఎందుకంటే అక్కడ తెలియజేస్తా ఉన్నాడు 3వ వచనంలో, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుకుని విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న ప్రజలు కానీ రాజులు కానీ ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన అభిషిక్తుని అంటున్నారు. అభిషిక్తుడు ఎవరు? మెస్సయ్య. ప్రజలందరినీ ఏలటానికి రాబో మెస్సయ్య. ఆయన ఎవరిని ఏళ్తాడు? ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచి తన కొరకు బ్రతుకుతారో వారిని రేపు ఏలబోతున్నాడు ఆయన. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు అన్నాడు. ఆ కుమారుడు ఎవరు? యేసుప్రభువారు. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సమస్త ప్రజలు అంగీకరించాలి. ఎందుకంటే దేవాతి దేవుడే ఈ లోకానికి తన కుమారుణ్ణి, ఏకైక అద్వితీయ కుమారుని పంపించాడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రతివారు కూడా గణగడ వణికి ప్రతివారు కూడా ఆయన్ని సేవించాలని బైబిల్ తెలియజేస్తుంది. 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని అంటున్నాడు. భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించాలి, గడగడ వణుకుతూ ఆయన సన్నిధికి రావాలి. అదే కాదు 12వ వచనంలో, ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును అని అంటున్నాడు. ఆయన కోపం త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు అద్వితీయ కుమారుని యేసు ప్రభువుని మరి అంగీకరించమని తెలియజేస్తూ ఉన్నాడు. రక్షకుడుగా, విమోచకుడుగా ఆయన అంగీకరించమంటున్నాడు. లేకపోతే దేవుని ఉగ్రత వారి మీదకి నిలుస్తుందా అని అన్నాడు. ఎప్పుడు దేవుని ఉగ్రత? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలంలో జరిగే విషయం ఇది. అంత్యకాలంలో అనగా ప్రభు రాకడ సమయంలో ఆయన విశ్వాసం ఉంచిన వారు మాత్రమే లేపబడతారు. కాబట్టి యేసు ప్రభువుని మనం రక్షకుడుగా, విమోచకుడుగా మనం అంగీకరించాలి. మన కొరకే ఈ లోకానికి వచ్చాడని. ఎందుకంటే పాపములు, శాపములు పట్టబడిన మనల్ని యేసు ప్రభువు విడుదల చేయడానికి వచ్చాడు. నశించిపోయిన మనల్ని విడుదల చేయడానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు రాజులు కావచ్చు, గొప్ప మరి అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి వారు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, ప్రేమించి మనకు సమస్తాన్ని అనుగ్రహించాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. మరి ముఖ్యంగా మనందరి కోసం ఆయన త్యాగం చేశాడు. ఆయన కుమారుని ముద్దు పెట్టుకోవాలి, అనగా ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఒకసారి మనం గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయము చాలా మంచి విషయాలను తెలియజేస్తున్నాడు. అక్కడ యేసు ప్రభువారిని మరి తండ్రి అయిన దేవాతి దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు మన కొరకు. వెనుకాడలేదు, ఆయన కుమారుని సైతం మనకు అనుగ్రహించాడు. కాబట్టి సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడం అక్కడ తెలియజేస్తూ ఉంది. 31వ వచనం మనం గమనించినట్టయితే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తన సొంత కుమారుని అనుగ్రహించాడు మన కొరకు. అంటే ఆయనతో సాన్నిహిత సంబంధం కొరకు, ఆయన పిల్లలుగా ఉండటానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎంతమంది ఆలోచు, మనల్ని ఎంతమంది అయినా మన మీద అధికారం చేయొచ్చు, కానీ శాశ్వతమైన అధికారము, శాశ్వతమైనటువంటి రాజ్యము పరలోక రాజ్యము, దాని మీద మనం దృష్టించాలి. మరి యేసు ప్రభువుని మనం అంగీకరించినట్లయితే రక్షకుడిగా, తద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఆయన గొప్ప రక్షకుడిగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి గొప్ప రక్షకుడిని మనం మరి దేవుడిగా, విమోచకుడిగా మనం అంగీకరించినట్లయితే రక్షించబడతాం. తద్వారా దేవుని రాజ్య వారసులు అవుతాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలయ్యా. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నారు. మీరు చేసిన మేలును బట్టి, అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు నాయన. మా ప్రియులు బిడ్డలందరినీ కూడా దీవించండి, రక్షించండి, వారి హృదయాలు తెరవండి, వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ లోకానికి మీరు వచ్చిన దేవాతి దేవుడు ప్రభు. కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, కుమారుని ముద్దు పెట్టుకుని, లేకపోతే దేవుని కోపము రగులుకొనునని లేఖనం తెలియజేస్తూ ఉంది ప్రభువా. ఇదిగో ఆ అంత్యదినములో మహాశ్రమల్లో నాయన, లేకపోతే ఆ భయంకరమైనటువంటి యాతనలో మేము ఉండొద్దు నాయన. అయా మమ్మల్ని రక్షించండి, మరి బలపరచండి. ఆ రీతికి మమ్మల్ని రక్షించి బలపరిచిన విధానాన్ని బట్టి అనేక మంది నశించిపోయి ప్రజలు ఉన్నారు, వారందరినీ మీరు రక్షించండి. వారు రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని నమ్మకపోతే, మీ అందరి విశ్వాసం ఉంచకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి హృదయాన్ని తెరవండి, ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి ప్రభు. అనేక మంది అధికారుల్ని
మరి ప్రభా ఈ క్రిస్మస్ సీజన్లో అనేక మంది అధికారులు వచ్చిపోతూ ఉంటారు. ఏదో విషెస్ తెలియజేసి వెళ్ళటం కాకుండా వారు రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, నిజమైన దేవుడని మిమ్మల్ని తెలుసుకోవాలి ప్రభా. అటు కృప చూపించి ప్రతి బిడ్డలను కూడా మీరు తాకి ప్రతి బిడ్డలను మీ సన్నిధికి నడిపించుకొని ఆకర్షించమని సహాయించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాస ఇక్కడ చేరమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్.